ప్రధాని మోదీ గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారని అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. ఏపీ ప్రజల సంక్షేమం కోసమే కూటమిగా ఏర్పడ్డామని తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్న ఆమె అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేశారని విమర్శించారు. వైసీపీ పాలనను అంతం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న కొత్తపల్లి గీతతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం అరకు పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారి వద్ద ఉన్నాం. అయితే ఈ పార్లమెంట్లో ఉన్న రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది పూర్తిగా ఆవిడ మాటలోనే సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్న పార్లమెంట్ అభ్యర్థులంతా ఒకటి, మీరు ఒకటి అని చెప్పి, ఎందుకంటే మీ పార్లమెంట్ పరిధిలో 2 జిల్లాలకు కలిపి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాని వివరాలు ఏంటో ఒకసారి చెప్పండి. ముందుగా నమస్కారం. మనం ఈరోజు పరిస్థితి చూస్తుంటే రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి చూస్తున్నాము. ఒక్క ఛాన్స్ అని వచ్చిన జగన్ ఎట్లా మోసం చేశాడో అన్ని వర్గాల ప్రజల్ని, గిరిజనులను కాదు, దళితులను కాదు, అన్ని వర్గాల ప్రజల్ని ఎలా మోసం చేశాడో అసలు స్టార్టింగే డిస్ట్రక్షన్ తోటి స్టార్ట్ చేశాడు. ప్రజావేది కూల్చుతూ వచ్చాడు, ఆ తర్వాత ప్రతి సిస్టమ్ని కూల్చుకుంటూ వెళ్ళాడు. అలాగే మహిళలు ఈరోజు రాష్ట్రంలో ఏ పరిస్థితుల్లో ఉన్నామో మనం చూస్తున్నాం. సో ఈరోజు ఇది చాలా ఛాలెంజింగ్ పొజిషన్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ఈరోజు మనం కూటమిగా ఏర్పడడం జరిగింది. నేను యాస్పిరెంట్గా ఉన్నాను, అలాగే ఇప్పుడు నేషనల్ పార్టీ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో అరకు పార్లమెంట్ అన్నది చాలా పెద్ద నియోజకవర్గం. 7 నియోజకవర్గాలు కూడా చాలా రిమోట్ ఏరియాస్లో ఉన్నాయి. దాన్ని మొత్తం తిరగాలంటే లైఫ్ టైం కూడా సరిపోదు. అట్లాంటి కాన్స్టిట్యున్సీలో పనిచేయడం చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అవన్నీ ఓవర్కమ్ చేసి టీమ్స్గా ఫామ్ అయ్యి ప్రతి ఒక్క గిరిజన కుటుంబాన్ని రీచ్ అవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తాం. అంటే ఈ 7 కాన్స్టిట్యున్సీలోని ఇప్పుడు మీరు ఎదరికి వెళ్తున్నారు, ఉమ్మడి అభ్యర్థులు కొంతమందిని పెట్టుకుని వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే అక్కడ ఉన్న స్టాండ్స్ ఏ విధంగా ఉన్నాయి? టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఏ విధంగా ఎదరికెళ్ళబోతున్నాయి? ఇక్కడ ఉమ్మడి అభ్యర్థికి ఈరోజు ముందుకు వస్తున్న నాకు ఒక విచిత్రమైన సిచ్యువేషన్ ఉంది. పార్టీ మన కాన్స్టిట్యున్సీలో ప్రజలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. దాన్ని కూల్చాలన్న స్థిర నిశ్చయంతో ఉన్నారు. సో ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ అని చూడకుండా మనం చూస్తే ఒక రావణాసుడు 10 తలల రావణాసుడు నరకడానికి ఒక రాముడు ఒక పెద్ద వానరసేననే తీసుకొచ్చి వచ్చారు. అట్లాగా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు సైనికులై మనం ఏ పార్టీలు అన్నది మర్చిపోయి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మనం వ్యతిరేకంగా పనిచేయాలి. ఎందుకంటే ఈ రాక్షస పాలన నుంచి మనం కాపాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ నాశనం అయ్యే పరిస్థితి నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా వచ్చిందని భావిస్తున్నాను. అలాగే గిరిజనులో కూడా ఒక సైలెంట్ రెవల్యూషన్ ఉంది. వాళ్ళు బయటకు సమ్టైమ్స్ రాకపోవచ్చు, కానీ ఓటు వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడించాలనే ఓటేస్తారని నేను భావిస్తున్నాను. జనసేన ప్రభావం మీ పార్లమెంట్ పరిధిలో ఉందంటారా? అంటే ఉంటే కనుక ఎన్ని కాన్స్టిట్యున్సీలో ఉంది? అంటే ఈ పొత్తు ప్రభావం ఏ విధంగా ఉంటుంది అక్కడ? అందరూ కూడా దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈరోజు జన సైనికులు కూడా టీడీపీ కానీ బీజేపీతో కానీ కలిసి పనిచేయడానికి అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇక్కడ బలబలాలు అనడం కన్నా కూడా 4 వేళ్ళు 5 వేళ్ళు కలిస్తే ఎట్లాగైతే పిడికిలు బిగిస్తే బలం ఉంటుందో అలాగ అందరూ కలిసి ఈరోజు మనం సాధించుకోవాలన్న దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. పార్టీ బలాబలాలతో సంబంధం లేదు. వ్యక్తిగతంగా కూడా అందరికీ కూడా ఆ భావన ఈరోజు మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ దౌర్జన్యం నుంచి మనం రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, మనం ముందుకు కలిసి వెళ్దాము, కలిసి నడుద్దాం అన్న సంకల్పం అన్ని పార్టీల్లో ఉందండి. బీజేపీ, జనసేన, టీడీపీ 3 కూడా వైసీపీని ఎలాగో ఓడించాలి అన్న దాని మీదే కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు. ఏజెన్సీలో మొత్తం రాష్ట్రం అంతా ఉంది. అదేవిధంగా ఏజెన్సీలో కూడా గిరిజనులు కూడా ఒక ప్రత్యేకమైన భావం ఉంది. అది కూడా వైసీపీని పూర్తిగా ఓడించే దృఢ సంకల్పంతో ఎదురుకెళ్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలుపు మాదే అంటున్న ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నుంచి బరిలో దిగనున్న ఎంపీ అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. కెమెరా పర్సన్ దుర్గతో వెంకట్, రాజమహేంద్రవరం నుండి.